హాయ్ వెల్కమ్ టు శ్రీనివాస టైల్స్ గాజు. ఈ మామూలు ఇసుక సిమెంట్ కలిపి వేసే వర్క్కి ఇలా ఎడిసి గమ్ము వాడేదానికి బోల్డ్ తేడా ఉంటుందండి. ఓకే. ఇసుక సిమెంట్ అనేది వేసేది మినిమం ఒక 30 ఇయర్స్లో లూజ్ అయిపోద్ది దానికి. ఎందుకంటే టైల్స్ వేసాక వాటరింగ్ లేక అదేంటంటే లూజ్ అయిపోయి పోతుంది. అదే టైల్స్ కూడా అలా లేచిపోతాయి కూడా. అదే దీనికి ఏమంటే ఫస్ట్ సిమెంటు ఇసుక అంతా మిక్స్ చేసి లెవెల్ చేశాక ఒక వారం రోజులు వాటరింగ్ చేశాక అది స్ట్రెంత్గా పట్టుకుంటుంది అనమాట. ఓకే. దానిపైన ఈ ఎడిసి అనేది ఇలా పెడితే చాలా దీనికి ఇంక వాటరింగ్తో పనే ఇంక ఉండదు అనమాట. ఓకే. 100 years గ్యారంటీగా ఉంటుంది టైల్. అదే మనం లూజ్ సిమెంట్తో వేసేదైతే టైల్ 4 మూలల వైపే గట్టిగా ఉంటుంది, మధ్యలో గొల్ల వచ్చేస్తుంది, మధ్యలో డొల్ వచ్చేస్తుంది. డల్ వచ్చేస్తుంది. సో ఇలా వేసుకోవడం అనేది 100% మంచిది అంటారు. చాలా మంచిది. ఇప్పుడు చాలా మంది అంటున్నారు ఇలాగే ఇప్పుడు మేము అవసరం లేదని మేము మా వాళ్ళందరూ కూడా ఇలాగే వేసుకున్నారు కదా, ఇది వేసుకుంటే ఏమవుతుంది మీరు అలాగే అంటారులేండి అని అంటారు. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ చెప్తానండి. ఇప్పుడు మన విశాఖపట్నం కన్నా బెంగళూరు సిటీకి బోల్డ్ తేడా ఉంది. మన విశాఖపట్నం సిటీలో చాలా మంది ఈ గ్యాప్ లేకుండా టైల్స్ దగ్గరగా వేయమని చెప్తారు. అలా వేయడం వల్ల కింద హెయిర్ ఉండిపోయి వాటర్ వెళ్ళక తొందరగా లేచిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా పెట్టి దీన్ని అపాక్స్ అనేది పెట్టి చేస్తే చాలా లైఫ్ వస్తుందండి. దానికి దీనికి అదే తేడా. హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకున్న వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అయిపోయింది. సో మీ హౌస్ అనేది ఎప్పుడు కూడా లాంగ్ లాస్టింగ్ గా క్వాలిటీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస టైల్స్ గాజువాక.